గతంలో రాష్ట్రంలో చూసిన ఆకలి కేకులు ఆత్మహత్యలు ఉండేవని విధ్వంసమైన తెలంగాణను వచ్చేపథం వైపు నడిపించామని సీఎం కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అతి తక్కువ కాలంలోనే రాష్ట్రం తిరుగులేని విజయాలు సాధించిందని చెప్పారు. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందని పేరు తెచ్చామని, రాష్ట్రంలో నేడు విద్యుత్ వెలుగులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వంట కాలువలు, పంట పచ్చని చేలతో తెలంగాణ కలకలాడుతుందని వివరించారు. असिस्टेंट कमांडेंट 5th बैटलियन TSS सेवलन श्रीधर गोलकुंडा किला रानी महल लॉन तशरीफ लाएंगे और ठीक 11 बजे कौमी परचम लहराया जाएगा। दोस्तों और बुजुर्गों, लिबास, जुबान, रंग और भी अकायद में फर्क के बावजूद भाईचारे, एहतराम, आपसी खिदमत और हम आहंगी के जरिए सब हिंदुस्तानी एक हैं और हमें इस बात पर फख्र है। సీతా హమారా అని ఇక్బాల్ గారు అన్నట్టు యావత్ భారతదేశంలో స్ఫూర్తి మన తెలంగాణ సాధిస్తున్న నిత్యనవ్య కీర్తి అని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి స్వాతంత్ర దినోత్సవ సందేశం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర సమరయోధులకు ఈ సందర్భంగా ఘనమైన నివాళి అర్పిస్తూ ఉన్నాను. గత ఏడాది భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ఇప్పుడు వజ్రోత్సవాల సమాపన ఘట్టాన్ని కూడా అంతే ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి హృదయంలో దేశాభిమానం పెంపొందించే విధంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. రాష్ట్ర ప్రజలందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. 75 ఏళ్ల స్వతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే అయినా ఆశించిన లక్ష్యాలను, చేరవలసిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదని చెప్పక తప్పదు. ప్రకృతి ప్రసాదించిన వనరులు, కష్టించి పనిచేసే ప్రజలు ఉన్నప్పటికీ పాలకుల అసమర్థత, భావదారిద్ర్యం ఫలితంగా వనరుల సద్వినియోగం జరగడం లేదు. అన్నీ ఉండి కూడా ప్రజలు అకారణంగా అవస్థలు అనుభవిస్తూ ఉన్నారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బలహీన వర్గాల జీవితాల్లో అలుముకున్న పేదరికం ఇప్పటికీ ఇంకా తొలగిపోలేదు. వనరులను సంపూర్ణంగా వినియోగించుకొని ప్రగతి ఫలాలు అన్ని వర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగపడిన నాడే సాధించుకున్న స్వాతంత్రానికి సార్థకత అని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. దేశ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో అహింసాయుతంగా శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సమైక్య పాలనలో తెలంగాణలోని అన్ని రంగాలు విధ్వంసమైపోయాయి. నాటి తెలంగాణ నాయకత్వం సమైక్య నాయకులకు కొమ్ముగాస్తూ చేవచచ్చి చేష్టలుడిగి ప్రవర్తించడం వల్లనే తెలంగాణ తీవ్రమైన వివక్షకు, దోపిడీకి గురైంది. తెలంగాణ ప్రజలందరూ ఒక్క తాటిపై నిలిచి చేసిన సుదీర్ఘ ప్రజా ఉద్యమం ఫలితంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. 10 సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవిత చిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్లయి దుఃఖం తన్నుకొస్తూ ఉంటుంది. ఎటు చూసినా పడావు పడ్డ పొలాలు, పూడుకపోయి తుమ్మలు మొలిచిన చెరువులు, ఎండిపోయి దెబ్బతేలిన వాగులు, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోయిన బావులు, పాతాళం లోతుకుపోయినా చుక్క నీరు కానరాని బోర్లు, ఎడతెగని కరెంటు కోతలు, అర్ధరాత్రి మోటారు పెట్టబోయి కరెంటు షాకుతో పాము కాటో బలైపోయిన రైతన్నల జీవితాలు, అప్పుల ఊబిలో చిక్కి ఆశలు సైతం అడగంటి ఆఖరుకు ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు, బతుకు మీద ఆశ చచ్చి ఉరిపెట్టుకున్న చేనేత కార్మికులు, యువకులంతా వలసెల్లిపోతే ముసలివాళ్లే మిగిలిన పల్లెలు, ఇండ్లకు తాళాలు పడి గడ్డి మొలిచిన గోడలు, మొరం తేలిన వాకిళ్లు, ఎటు చూసినా
ఆకలి చావులు, హాహాకారాలు, గంజి కేంద్రాలతో ఆదుకోవాల్సిన గడ్డి పరిస్థితులు మన రాష్ట్రంలో నెలకొని ఉండేవి. అటువంటి అగమ్య గోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్ర యజ్ఞంగా నిర్వహించింది. నిజాయితీతో, నిబద్ధతతో, నిరంతర మేధో మదనంతో అవిశ్రాంతంగా శ్రమించింది. విధ్వంసం అయిపోయిన తెలంగాణను విజయవంతంగా వికాస పథం వైపు నడిపించింది. ప్రజల అవసరాలు, ఆకాంక్షలు అర్థం చేసుకున్న ప్రభుత్వం కనుక దానికి అనుగుణంగా అన్ని రంగాలను ప్రక్షాళన చేసింది. అనతి కాలనే తిరుగులేని ఫలితాలను సాధించింది. అనేక రంగాలలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. దార్శనిక దృక్పథంతో, పారదర్శక విధానాలతో అభివృద్ధిలో, సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కింది. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే దశకు చేరుకొని దశాబ్ది ముంగిట సగవంగా నిలిచి ఉంది. నేడు తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తే నిరంతర విద్యుత్ ప్రసారంతో వెలుగులు వెదజల్లుతున్నది. పంట కాల్వలతో, పచ్చని చేలతో కలకలలాడుతున్నది. మండే ఎండలలో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వాగులు, వంకలు, వాటిపై నిర్మించిన చెక్ డ్యాంలు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయి. తరలి వస్తున్న కాళేశ్వర జలధారలతో గోదావరి